హలో ఎవరీవన్. నేనైతే గోబీ రైస్ అండ్ గోబీ మంచూరియా ఫైనల్గా ఇంట్లో అయితే ట్రై చేసేసాను అనమాట. దీనికి కావాల్సింది మైదా పిండి సరిపడా వేసుకొని మిర్చి అండ్ కొత్తిమీర కరివేపాకు సన్నగా తురుముకొని వేసుకోండి. దాని తర్వాత మీరు కాలీఫ్లవర్ కానీ ఈ యొక్క క్యాబేజీ కానీ ఏదో ఒకటి వాడుకొని అయితే సన్న సన్న పీసెస్గా వేసుకొని పకోడా చేసినట్లు చేయొచ్చు. లేదా అది లేదు అంటే క్యాబేజీ సన్నగా ఇలా కట్ చేసుకొని దాంట్లోకి మసాలా అంతా యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా కానీ మిర్చి పౌడర్ కానీ నెక్స్ట్ కేసరి పౌడర్ లైట్గా కలర్ రావడానికి వేసుకుంటే లైట్గా పసుపు వేసుకోవచ్చు, సాల్ట్, నెక్స్ట్ ఈ గరం మసాలా, సో జీలకర్ర పౌడర్ అంటారు కదా, సో ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట. అది ఎక్కువగా లిక్విడ్గా కలుపుకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. తర్వాత కొంచెంసేపు మీరు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. తర్వాత తెచ్చేసి మీరు ఆయిల్ బాగా కాగిన తర్వాత దాన్ని స్లోగా వదులుకోండి. ఇక్కడ నేను వదిలాను కదా, సో అలా చిన్నగా నూనెలోకి వదిలామంటే కొంచెం బాగా రెడ్గా తిరిగేటట్టు బాగా బాయిల్ అయ్యేటట్టు చేసుకోండి. అది బాగా ఉడికి అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక పక్కకు తీసి పెట్టేసుకోండి. చూడండి, స్టార్టింగ్లో గట్టిగానే అవుతాయి, స్లోగా మనకి అది వేడి ఆరిన తర్వాత మనకి ఏమవుతుందంటే మెత్తగా అవుతాయి. సో చూడండి, నాకైతే ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, చాలా బాగా వచ్చింది. సో కలర్ చూడడానికి టేస్ట్ కూడా బాగుంది. అసలు మనం ఇవేం మిక్స్ చేయకుండానే సాసులు అంతా తింటుంటేనే బాగుందన్నమాట. ఫైనల్గా కొద్దిగా ఆయిల్, ఈ కరివేపాకు, కొత్తిమీర అంతా వేసుకొని సాస్ ఐటమ్స్, టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అయితే సరిపోతుంది. ఇంకే సాస్ వాడకండి. చేసేసుకుంటే ఇక్కడ రిజల్ట్ ఇలా వస్తుంది. నేనైతే వాటర్ వేయలేదు, డ్రైగానే కావాలని కావాలంటే వాటర్ లైట్గా వేసి మిక్స్ చేశారంటే మెత్తగా ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి రైస్ ఫ్రై చేస్తున్నాను అనమాట. గోబీ మంచూరియా చేసినప్పుడు చేసుకుంటే కొద్దిగా రైస్ యాడ్ చేసి కొంచెం సాస్ యాడ్ చేసుకొని చేసుకుంటే సో చూస్తున్నప్పుడు ఇక్కడ నేనైతే వాటర్ యాడ్ చేశాను అనమాట. అక్కడ మీరు లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగా వస్తుంది, అంటే కొంచెం మెత్తగా వస్తుంది. సో ఇక్కడ వాటర్ మనం సరిపడా వేసుకొని అన్నీ కొంచెం రైస్ కదా అన్నీ కొంచెం ఎక్కువ వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత చూస్తున్నప్పుడు ఇలా బాగా మిక్స్ చేసేసేయాలన్నమాట. మనకి టేస్ట్ చెక్ చేసుకొని ఏదైనా సాల్ట్ సరిపోతే వేసుకొని వైట్ రైస్ మన పక్కగా బాగా చల్లగా అవ్వాలన్నమాట. రైస్ చల్లగా అయితే మనకి రైస్ కొంచెం మెత్తగా బాగా వస్తుంది. సో ఇదంతా బాగా మిక్స్ చేయాలి. కొంచెం మంట మీడియం స్టేజ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మనకి ఫుల్గా మిక్స్ అయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట రిజల్ట్ అయితే. నేను వేడిగా ఉన్నప్పుడు తినండి, వేడిగా ఉన్నప్పుడే దాని యొక్క రుచి తెలుస్తుంది అంటారు కదా, చాలా అద్భుతంగా ఉంది నిజంగా. నేనైతే ఫస్ట్ టైం ఏదో ట్రై చేయాలనిపించింది, ట్రై చేశాను, కానీ అసలు ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదన్నమాట. బేసిక్గా బయట భయపడి ఎలా చేస్తున్నారు ఏంటో అని భయపడి తినకుండా మన టేస్ట్లు మనలోనే ఉంచేసుకొని భయపడేదానికన్నా ఓన్గా ట్రై చేయండి. కుకింగ్ రాదు అంటే ఎప్పటికీ రాదు. కుకింగ్ మన ఓన్ వేలో మన రెసిపీలు ట్రై చేసుకుంటే ఆ రెసిపీ ఎవరు రీచ్ అవుట్ అవ్వలేరు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేసి చెప్పండి ఎవరైతే ట్రై చేశారో. ఈ వీడియో మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.